అంతే, ఉప్పు కారం పసుపు అంతే వేసేసుకో అమ్మ, నీట్గా వేసుకో, జాగ్రత్తగా వేసుకో. మా అమ్మ ఇన్నర్ ఫీలింగ్, నా కొడుకు నాకు చెప్తున్నాడా. చారు చేసినంత ఈజీగా చేపల కూర చేస్తారు ఏంటి మాయా అని అనుకుంటున్నారు కదా. పులుసు బాగా కలిపి, బెండకాయ ముక్క కూడా కలిపి, ఏంట్రా నా మీద కొట్టారా. శాండీ కాదు కాదు కాదు. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడే జిమ్కి వెళ్ళి వచ్చా, తలకు నూనె పెట్టాను, అందుకే జిడ్డుకి కనబడుతుంది ఏమనుకోకండి. నూనె పెట్టకపోయినా జిడ్డుగానే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఈరోజు చేపలు కూడా వండుకుంటున్నాం. ఇప్పుడే వెళ్ళి చేపలు కూడా తీసుకొచ్చా జిమ్ నుంచి వచ్చేటప్పుడు. అర్జెంట్గా వెళ్ళి హెడ్ బాత్ చేసి కర్రీ మొదలు పెడదాం. మాయా స్నానం చేసి వచ్చేసా, ఏం తేడా లేదు, డొల్లా ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను. సర్లే ఏం చేస్తాం. మా అమ్మ చేపల కూరకు కావాల్సినవి అన్ని రెడీ చేసింది. చేపలకు ఉప్పు కారం పసుపు అంటించింది, టమాటాలు పచ్చిమిరపకాయలు, ఇది ఉల్లిపాయ మిక్సీ చేసామమ్మా. తర్వాత కొత్తిమీర, బెండకాయలు ఇంపార్టెంట్, చింతపండు కూడా నానబెట్టేసుకుంది. ఏమో ఫ్రైకి ఒక మసాలా చేసుకున్నాం, జీలకర్ర, నెక్స్ట్ ఏంటి ఉల్లిపాయ, అల్లం, ధనియాలు వేసి మసాలా చేసుకున్నాం. మాయా షాపుల్లో దొరికే ఫిష్ మసాలా, గుడ్డు మసాలా, కొంతమంది ఫిష్ లో చికెన్ మసాలా వేసి కూడా వండేస్తారు. అలాంటి చేయకండి, ఇలా మసాలా ఆడించుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్. గిన్నె హీట్ అయిపోయింది మంది. ఇప్పుడు నూనె వేద్దాం, కొంచెం నూనె, చాలా ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు, అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఆడేసుకోవాలి. మాయా మొక్కలు కాదు, గుర్తు పెట్టుకో. కొంతమంది మొక్కలు వేసుకుంటారు కానీ ఇలా వేస్తే త్వరగా అయిపోతుంది. ఆ ఉల్లిపాయలు వేగే గ్యాప్ లో మనం ఇప్పుడు చేపలు ఫ్రై చేసేసుకుంటున్నాం. సరిపోద్దమ్మా నూనె, ఇలా ఊపుకోవాలి. వంట నేర్చుకోండి మాయా, అల్లం కోపం వచ్చి ఊరు వెళ్ళిపోయింది అనుకో మనమే చేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఉప్పు, ఏమేమి వేసాం అమ్మాయి చేపల్లో? ఉప్పు కారం పసుపు, ఫిష్ మసాలా అంటే ఏదో బయట దొరికేదా, ఇందులో వేసుకోండి, పులుసులో వద్దులే కానీ. అది ఒకటి అవుతూ ఉంటది లోపు. ఆ టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చేపల ముక్కలు వేసేసుకుంటున్నాం. ఇందులో ఏమేమి కలిపామమ్మా? ఉప్పు కారం అంతే, ఉప్పు కారం పసుపు అంతే వేసేసుకోమ్మా, నీట్గా వేసుకో, జాగ్రత్తగా వేసుకో. మా అమ్మ ఇన్నర్ ఫీలింగ్, నా కొడుకు నాకు చెప్తున్నాడా. మీద పడుతున్నాయి. తర్వాత ఇలా కలిపేసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేసుకోండి, లేకపోతే. ఇప్పుడు ఇందులో పులుసు వేసేసుకోవాలి. వేసే చింతపండు పులుసు, ఇంక వాటర్ ఏమేమమ్మా మొత్తం పులుసు మీదేనా? కొన్ని నీళ్లు కూడా, మీకు ఎంత పులుసు కావాలంటే అన్ని నీళ్లు. नमस्कार, मैं आपका अली फिर आ गया आपको सताने के लिए. వేసే బెండకాయలు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ పులుసులో కొంచెం కొత్తిమీర కూడా. మసాలా ఇప్పుడు వేస్తాం, మరిగేటప్పుడు మసాలా వేయాలి. అది మధ్యలో చేపని ఫ్రై అయినప్పుడు ఇటు తిప్పుకుంటూ ఉంటే మంచిగా కాలుతుంది. ఇలా మరిగిపోతున్న టైంలో మనం ఇందాక మిక్సీలో రుబ్బుకున్న మసాలా వేసేసుకుని ఆ పులుసు దగ్గరికి అయ్యేదాకా మనకి ఎంత పులుసు కావాలితే అంత వరకు మరగబెట్టుకుంటే మన చేపల కూర రెడీ అయిపోద్ది. మీరు మనసులో ఏమనుకుంటారు నాకు తెలుసు, చారు చేసినంత ఈజీగా చేపల కూర చేస్తారు ఏంటి మాయా అని అనుకుంటున్నారు కదా. ఈజీ మాయా, మనకి డైలీ 2ంటికి తినేవాడిని అన్నం, ఈ రోజు 12:30కే ఆకలేసేస్తుంది. చేపల కూర కదా, ముందు వేడి అన్నం వడ్డించుకుని చేప ముక్క వేసుకుని పులుసు వేయమ్మా. బెండకాయ ముక్క, అదే పచ్చిమిరపకాయ కూడా వేసుకుని పులుసు త్వరగా లేట్ చేయకూడదు. ఫ్రై ముక్క కూడా పక్కన వేసుకుని పులుసు బాగా కలిపి, పచ్చిమిరపకాయ కూడా బెండకాయ ముక్క కూడా కలిపి, ముళ్ళు తీసేసిన చేప ముక్క పెట్టి, వారానికి ఒక రోజు అయినా చేపల పులుసు తినాలరా. అదిరిపోయింది, అయ్యి కూడా అదిరిపోయింది. మేము ఇప్పుడు గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ తో ఎవరికి ఎవరి మీద ఎంత కక్ష ఉందనేది తెలిసిపోద్ది. ఇప్పుడు గేమ్ ఏంటంటే, ముందు హెల్మెట్ పెడతాం ఒకరికి, ఒకళ్ళు ఇందులో కూర్చుంటారు, వెనక నుంచి వాళ్ళు డెత్ మీద పీకుతారు, అది ఎవరు కొట్టారని గెస్ట్ చేయాలి. కరెక్ట్ గా చెప్పాడు అనుకో, ఎవరైతే కొట్టారో వాళ్ళు వచ్చి కూర్చుంటారు. తప్పు చెప్పాడు వాళ్ళకి పడతానే ఉంటాయి. అదనమాట. ఫస్ట్ ఎవరు? నిన్నటి వీడియోలో అలీగడ్ కాబట్టి మొన్న ఛాలెంజ్ కూడా, ఇప్పుడు కూడా అలిగే. అరే నువ్వు ఫస్ట్ దేనికైనా నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. ఇలాంటి ఇంట్లో ట్రై చేయాలి. 3, 2, 1 అనమాట. ఫస్ట్ ఎవరు కొట్టారా? ఆంటీ గారు కాదా? మణి గారు కాదు, శాండీ.
నువ్వు ఇలా పట్టుకుని ఇలా కొట్టి తెలియదా తప్పు నీదిదా టైగర్ తింటావా? వలి కాదు అంకుల్ కాదు అలీ కాదు ఆంటీ కాదు ఏ టైగర్ కాదు అలీ అలీ బలి పశువుట్టు బలిగాడు ఎందుకురా నీ కంగారు మా నాన్న కాదు శాండీ కాదు శాండీ కాదు అలీగఢ్ కాదు ఎవడో శాండీ కాదు మా అమ్మ కాదు టైగర్ గడ్ కాదు అలీగఢ్ కాదు నువ్వేరా టైగర్ గడ్ అసలు అలీ కొట్టలేదు నిన్ను. ఏం అసలే నా మీద అందరికి కక్ష ఉంటుంది మెల్ల కొట్టండిరా ఓకే ఉందేంట్రా నా మీద కొట్టారా వలీగడా కాదు మా అమ్మ కాదు శాండీ కాదు అలీగఢ్ కాదు మా తమ్ముడు గడు కాదు శాండీ కాదు మా నాన్న ఆలీ కాదు ఆలీ కాదు బుజ్జి మేము పట్ల ఏం చేద్దాం మరి స్లో కొట్టండి వలీగడ్ రా శాండీ కాదు బాబోయ్ ఎంత కక్ష ఉందేంట్రా నా మీద వలీగడ్ కాదు శాండీ కాదు మా నాన్న కాదు అలీగఢ్ కాదు శాండీ ఎలా చూసావా? తెలిసిపోతుంది నా మీద కక్ష నీకే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కొట్టింది కూర్చో కూర్చో కాదు అలీ అందరికన్నా ఎక్కువ వీడే కూర్చుంటాడు బలిగాడు కాదు మీ అమ్మ కాదు వహీద్ కాదు శాండీ కాదు వలి కాదు 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 విశ్వనాథ్ మీరు చూడండి నేను చూడకపోయాను తొండాట్లాడతాను శాండీ కాదు వహీద్ కాదు వహీద్ కాదు వలి కాదు మీ అమ్మ కాదు వీడు బలిగాడే కాదు శాండీ కాదు శాండీ కాదు శాండీ కాదు వలి కాదు కాదు ఇది తొండి ఆట ఓకే చాలు చాలు కాదాలి నిజంగా కాదరా ఓకే మా వాడికి తలకి జెండుగా రాస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మాయా ఈ దెబ్బలకి మీరు లైకులతో దెబ్బలు కొట్టండి ఇక్కడ దాకా వీడియో చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతూ అప్పటి వరకు ఉంటాం మరి జై హింద్.